హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పాను కదా, మేము గుంటూరు వచ్చాము ఒక పని మీదని. వెళ్తున్నామండి, రెడీ అయిపోయాము అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అక్కడ ఫ్రెష్ అయ్యి, అంటే మనం శారీ అది కట్టుకొని జర్నీ చేయాలంటే ఇబ్బంది కదా, ఇంకా అక్క వాళ్ళు ఉన్నారని ఇంకా అక్కడ రెడీ అయ్యి ఫైనల్గా వచ్చేసామండి. ప్రేయర్ అయితే జరుగుతుంది, హౌస్ వార్మింగ్ అనమాట, గృహప్రవేశం జరుగుతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే సాంగ్ పాడుతున్నారు. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది, అప్పటికే అంకుల్ మాట్లాడేశారు, పాస్ట్ అంకుల్. తర్వాత సాంగ్స్ అవి అన్న మెసేజ్ చెప్పారు, అన్న. తర్వాత ఇంకా సాంగ్స్ అయితే ఇచ్చారు. ఇంకా మా హస్బెండ్ ఒక సాంగ్ పాడిన తర్వాత ఆరాధన జరిగించారు. అభిషేక్ కూడా ఒక పాట అయితే పాడారనమాట. చాలా మంచిగా జరిగింది. కొంచెం మేము లేట్ అయ్యాము, ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయిందంటే నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి శారీ అది మళ్ళీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం ఇక్కడికి ఒక కొంచెం దూరమే ఇంకా రావాల్సి వచ్చింది. అంటే ఇది ఎక్కడ అంటే రాజగోపాల్ నగర్ అనమాట, గుంటూరులోనే, విజయవాడకు వచ్చి దారిలో. ఇంకా అక్కడ ప్రేయర్ అనమాట. ఎవరిది అని అనుకుంటున్నారా? చందు వాళ్ళదండి. చందు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా, బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ హౌస్ ఓపెనింగ్ అనమాట. ఇంకా అందుకనే మేము గుంటూరు అయితే వచ్చాము. ఇంకా మా చర్చ్ మెంబర్స్ అనమాట, సుజాత ఆంటీ, శారా ఆంటీ, వందనక్క, ఏసమ్మ ఆంటీ, వీళ్ళందరూ అనమాట. ప్రేయర్ అయిపోయింది, ఇంకా రిబ్బన్ కటింగ్ అది ఉంటుంది కదా, ప్రతి రూమ్కి వెళ్ళి కింద ఫ్లోర్లోనేమో సింగిల్ పోర్షన్ వేశారనమాట, సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెను. పైన వచ్చి 2 BHK అనమాట. ఇంకా పైన వీళ్ళు ఉండేటట్టు, కింద రెంట్కి ఇచ్చేటట్టు అనమాట. ఇంకా పైన మెయిన్ డోర్ అయితే పాస్టర్ ఆంటీ ప్రేయర్ చేసి రిబ్బన్ అయితే కట్ చేస్తున్నారనమాట. ఫైనల్గా కట్ చేశారు. మేమంతా ఇంకా పైకి వెళ్ళామన్నమాట. భోజనాలు కూడా క్యాటరింగ్ ఇచ్చేశారు. ఇంకా ఫొటోస్ అవి జరుగుతున్నాయి, వీడియోస్ అవి తీస్తున్నారు. సాంగ్స్ పాడుకుంటూ ప్రతి రూమ్లోకి మనం వెళ్తాం కదా, అంటే ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్కరిని అన్నట్టు పెట్టుకుంటారు కదా, ఈ రూమ్కి ఇట్లాగా, ఈ రూమ్కి వీళ్ళు అని ఫ్యామిలీ మెంబర్స్ని ఇది డివైడ్ చేసుకుంటారు కదా, అట్లాగా పిలిచి ఒక్కొక్క రూము ఒక్కొక్కరి చేత కట్ చేస్తున్నారనమాట. ఇంకా మేమందరం అయితే చాలా మంచిగా ఉంటామండి, మేము భలే కలిసి ఉంటాము. ఇంక ఇలా మాట్లాడుకున్నామన్నమాట ప్రేయర్లో. ఇంకా చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ సాక్షి, సుహాస్ అనమాట. ఇంకా వాళ్ళు ఇద్దరుతో చిన్ను అయితే ఆడుకుంటుంది. ఇంకా అట్లా అనమాట. ఇంకా చాలా చాలా బాగా జరిగిందండి, దేవుని కృప నిజంగా. వర్షాకాలంలో కూడా చక్కని వాతావరణం. ఎందుకంటే మనం ఏదైనా తలంపు పెట్టాము అని అనుకున్నప్పుడు, అది మనము దేవుని చిత్తంలో ప్రార్థన చేసినప్పుడు వాతావరణం విషయంలో దేవుడు ఖచ్చితంగా కార్యం అయితే చేస్తారండి. మనం అడగడమే ఆలస్యం, కానీ ఖచ్చితంగా ఆయన కార్యం అయితే చేస్తారు. మంచి వాతావరణం అనమాట. ఏ వర్షమైనా పడినా ఇబ్బంది కదండి రావడానికి. గమనించాలి, ఇక్కడ నేను తీయలేదు వీడియో, ఒక బాబుకి అయితే ఇచ్చాను, తను కొంచెం తెలియక ఇట్లా తీశాడు, ఏమీ అనుకోవద్దు, కొంచెం ఇగ్నోర్ చేయండి, తనకి తెలియదు కదా వీడియో కష్టాలు. అంటే వీడియో అంటే మనం అడ్డంగానే తీయాలి, నిలువుగా తీస్తే షార్ట్ వస్తుంది, కానీ మెయిన్ వీడియో అడ్డంగా తీయాలి. ఇంకా మేమైతే ఫొటోస్ దిగుతూ ఉన్నాము. అంటే ఈ మధ్య అసలు మేము కలవలేదు. లాస్ట్ మొహరం అప్పుడు సుజాత ఆంటీ వాళ్ళ ప్రేయర్ పిలిచారు, కానీ మేము అప్పుడు హౌస్ సర్చింగ్లో ఉండి పాపం వెళ్ళలేకపోయాము. నిజంగా మేము గుంటూరు నుంచి విజయవాడ వచ్చేసిన మా సంఘస్థులు, ఆత్మీయులు అయితే మమ్మల్ని మర్చిపోలేదు. ప్రతి చిన్న ఈవెంట్కి కూడా, ప్రేయర్కి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. మేము వీలుంటే ఖచ్చితంగా అటెండ్ అవుతున్నాం, లేదు అని అంటే 99% వెళ్తామండి. 1% మాత్రమే, అది ఏంటంటే షెడ్యూల్ కుదరకపోయినా, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా మాత్రమే ఆగుతాము. ఇంకా అలాగా సుజాత అంటే వాళ్ళ ప్రేయర్కి అయితే మిస్ అయ్యాము. ఇంక ఇక్కడ దేవుని గ్రూప్ వల్ల ఎంత బాగా ఉందంటే ఇల్లు, ఒక్క వాక్యం అయితే మనం గుర్తు చేసుకోవాలి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇది దేవుని చిత్తము కాబట్టి చక్కగా ఒక మంచి గృహాన్ని అయితే దేవుడు వీళ్ళకి దయచేశారు. నిజంగా చాలా బ్లెస్సింగ్స్ అనమాట వీళ్ళకి. దేవుడు చాలా
చక్కని గృహం అనమాట. ఎంత చక్కని గృహం అంటే నేను అసలు ఫుల్ వీడియో తీయడానికి అంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే చుట్టాలు ఎక్కుతా దిగుతా ఉన్నప్పుడు మనము ఫుల్ వీడియో అంటే అవ్వదు. ఇంకా నేను ఒక బాబుకి ఇచ్చాను. ఆ బాబుని కూడా మీకు చూపిస్తాను. వాడికి ఇస్తే పాపం తనే తీశాడు మా అందరినీ. ఇంకా తను కవర్ చేశాడనమాట ఇదంతాని. ఈసారి నేను తప్పకుండా వీళ్ళది ఒక్కసారి అయితే నేను చూపిస్తాను. అసలు ఎంత అయింది, ఏంటి, ఎంత స్క్వేర్ ఫీట్, ఎట్లా డిజైన్ చేయించారు, తర్వాత ఇంటీరియర్స్ ఎలాగా ఏంటి అనేది మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా కట్టుకుంటున్నారు కాబట్టి మనం తెలుసుకోవడంలో తప్పు లేదు కదా, అట్లాగనమాట. ఇంక మా చర్చి వాళ్ళందరూ చాలా బాగా పలకరిస్తారు, ఎలా ఉన్నారమ్మా ఏంటి అని అంతా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నాకైతే గుంటూరు వెళ్తున్నామంటే తెలియని ఆనందం అనమాట. చాలా నచ్చుతుంది నాకు. అసలు అంత బాగా మాట్లాడతారు. అంత ఇష్టం నాకు గుంటూరు వెళ్ళాలంటే. మళ్ళీ వస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఏదో నా పుట్టిన ఊరులాగా అనిపిస్తుంది నాకు గుంటూరు. అంత నచ్చుతుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనం రావాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ అక్కడ ప్రేమ అయితే మాకు ఎప్పుడూ అలానే ఉంటుంది. మా చర్చిలో కానీ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర మాకు ఇచ్చే విలువ వాళ్ళు ఎప్పుడు మాకు ఇస్తూనే ఉంటారు. ఇక కిచెన్కి వస్తే మాత్రం ఫిదా అయిపోవాలండి. అసలు ఎంత బాగుంది అని అంటే అసలు కుదరలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను వెళ్ళే హోమ్ టూర్ అయితే చేస్తాను కుదిరితే కనుక. చాలా బాగా చేయించారండి ఇదంతా కూడా. వాళ్ళు చాలా శ్రీకాంత్ అని, అదే ఇప్పుడు చందు వాళ్ళ తమ్ముడు ఉన్నాడండి, తను శ్రీకాంత్ ఇవన్నీ చూసి దగ్గరుండి చేయించడం అనేది చాలా అసలు ఇట్స్ నాట్ ఈజీ అండి. అసలు ఎంత కష్టం, ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే 2 బెడ్రూమ్స్ అండి, ఒక హాలు కిచెన్ అనమాట. ఎంత స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. ఇంటీరియర్ అయితే 100%కి 100 వేయచ్చు, అంత బాగా చేయించారనమాట. మోస్ట్లీ మనకి ఆడవాళ్ళకి ఎక్కువ కిచెన్ కాబట్టి కిచెన్ కానీ యూటిలిటీ కానీ ఎక్కడ ఎంత స్పేస్ వదలాలో అలా కట్టారనమాట. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సింపుల్గా ఉంది, చాలా సూపర్గా ఉందనమాట. మరీ ఇల్లంతా కబోర్డ్స్ పెట్టేసినా కూడా చూడడానికి ఆక్వర్డ్గా ఉండి అసలు బాగోదు. చాలా నచ్చిందండి ఇల్లు. కట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని నేనైతే ఇంకా తీసాను. ఇది హాల్ అనమాట, టీవీ పెట్టుకునేదనమాట. ఇక్కడ ఆపోజిట్ బెడ్రూమ్స్ వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పెద్ద చిన్నగా ఏం లేదు. ఇంకా ఆంటీ అందరినీ ఫోటోకి రమ్మంటున్నారు. మా చర్చిలో మాత్రం ఖచ్చితంగా గ్రూప్ ఫోటో అయితే తీస్తారు ఆంటీ. ఖచ్చితంగా అందరు రావాల్సిందే అని పిలుస్తారు. రాలేదు అని అన్నా కూడా పేరు పెట్టి పిలిచి మరీ గ్రూప్ ఫోటో తీస్తారు. ఇదిగోండి మేమైతే గ్రూప్ ఫోటోకి చాలామంది రాలేదండి. అంటే సాటర్డే కదా, కొంతమందికి హాలిడే ఉంది, కొంతమందికి లేదు. దట్టు అసలు యూత్ అయితే పాపం అసలు రాలేదు. అందరికీ స్కూల్స్, కాలేజెస్, జాబ్ చేసుకునే వాళ్ళకి అట్లా లీవ్స్ దొరక్క, మేబీ చెప్పాను కదండి వీకెండ్ సాటర్డేస్ హాలిడే పెట్టుకోవడం కుదరదు అని. ఇంకా అట్లా చాలామంది మిస్ అయ్యారండి. ఇక వచ్చిన వాళ్ళ వరకు కొంతమంది చర్చ్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫోటో దిగడానికి అయితే నుంచున్నామన్నమాట. నా పక్కన నుంచున్నది, ఇటువైపు నుంచున్నది, నాకు పాస్టాంటికి మధ్యలో నుంచున్నది ఖ్యాతి, చందు వాళ్ళ వైఫ్ అనమాట. ఇంక మేమందరం చాలా చక్కగా భోజనం అంతా ఇంకా ఈ ఫొటోస్ అన్నీ అయినాక ఇంకా భోజనానికి కిందకి వెళ్ళామన్నమాట. కింద క్యాటరింగ్ అంటే క్యాటరింగ్ ఇచ్చేసారంటే క్యాటరింగ్ ఇవ్వలేదు, మన వాళ్ళే వడ్డిచ్చారనమాట. ఇంకా ఫుడ్ అది తినేసి ఇంకా అక్కడేమీ నేను క్లిప్పింగ్స్ ఏమీ షూట్ చేయలేదు. ఎందుకంటే పాపం బాబు అప్పటికే చాలా వరకు మమ్మల్ని కవర్ చేశాడు. ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం అనేది తను ఎంజాయ్ చేయడానికి లేదు. ఇంకా ఈ వీడియో తీయడమే సరిపోయింది పాపం. ఇంకా నేను ఇంకా ఇబ్బంది పెట్టలేదనమాట. తినే అనమాట నాకు ఎంత సపోర్ట్ చేశాడు పాపం. అడగగానే అక్క నేను తీస్తానని తీశాడు తినే, మా చర్చ్ అబ్బాయి. ఇంకా చూడండి ఒకసారి హౌస్ అయితే శ్రీకాంత్ తీసి చూపిస్తున్నాడు. ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఇది. మనము బయట కూడా కారిడార్ ఉంటుంది, చక్కగా కూర్చోవడానికి చాలా బాగుంది. ఎంత అంటే సెన్సార్ ఉంది, మొత్తం లైట్స్ కానీ ఇదంతా చాలా బాగుంది. తీయడానికి అయితే కుదరలేదు, అంటే ఆ చుట్టాలు పట్టాలు తిరుగుతూ ఉంటే మనకు కుదరదు కదా.
ఒకసారి అయితే జస్ట్ తను మీకు జస్ట్ పైన ఒకసారి చూపించాడనమాట. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి కూడా చూసారు ఎంత బాగుంది. ఎప్పుడు కూడా వుడ్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అవుతుంది ఇంటికి. మనం చాలామంది ఇప్పుడు అంటే ఎవరిష్టం వాళ్ళదండి, మనం ఏమి అలాగా ఒకళ్ళని ఇది చేసి మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు నాకు నచ్చింది ఏంటిది అంటే ఒక ఇంట్లోకి వెళ్ళాము అని అంటే మనకి ప్లెజెంట్గా అనిపించాలి. అది వుడ్ మాత్రం చాలా డామినేట్ చేస్తుంది అనమాట ఆ యొక్క ఇంటిని. వీళ్ళు ఎక్కువ వుడ్ కలర్ ఎంచుకోవడం వల్ల, సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. డోర్స్ కూడా, కబోర్డ్స్ కూడా స్లైడ్ సిస్టమ్. ఇప్పుడు అంతా కూడా స్లైడే వచ్చేసింది కాబట్టి స్లైడ్ పెట్టించి జస్ట్ కబోర్డ్స్, ఒక డ్రెస్సింగ్ ఏరియా అంతే బెడ్రూమ్లో. ఇంకేం కబోర్డ్స్ పెట్టించలేదు. చక్కగా సింపుల్గా చాలా బాగుంది. ఇంకా ఇది ఒక డైనింగ్ ఏరియా లాగా పెట్టుకోవచ్చు. అంటే జస్ట్ ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకెలా చేసుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళు ఎట్లాగా వేస్తారు ఏంటి అనేది. ఇంక ఇక్కడికి వస్తే కిచెన్ అనమాట. కిచెన్లో కలర్ కూడా చాలా బాగుంది. వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే హాయ్ చెప్తున్నారనమాట, ఖ్యాతి వాళ్ళ రిలేటివ్స్. ఇక్కడ చూడండి చక్కగా కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయడం అస్సలు ఉంటుందండి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇల్లు కట్టిన తర్వాత దీన్ని మెయింటైన్ చేయడం చాలా టఫెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. దట్టు దానికి తగ్గట్టు మళ్ళీ సెట్ చేసుకోవాలి థింగ్స్ అన్నీ, మళ్ళీ ఫర్నిచర్ అని ఇదంతా కూడా సెట్ చేసుకుంటే ఇంక అప్పుడు బాగుంటుంది. లైట్స్ కూడా చాలా సెలెక్టెడ్గా తెచ్చాడు తను. అన్నీ విజయవాడ వచ్చి సెలెక్టెడ్గా తీసుకెళ్ళి, ఎంత హార్డ్ వర్క్ అంటే మామూలు విషయం కాదు. 1 year పట్టింది నాకు తెలిసి వీళ్ళకి ఇదంతా అవ్వడం. చాలా బాగుంది. ఇంకా చిన్న ఉన్నాయంట, అవి కూడా కంప్లీట్ చేసిన తర్వాత మంత్ ఎండింగ్ అయితే షిఫ్ట్ అవుతారంట. పాపం పైకి వచ్చారంటే మా హస్బెండ్ అయితే అసలు భోజనం కూడా పాపం చేయలేదు ఆ రోజు. ఇంకా బాక్స్ పెట్టింది ఖ్యాతి వాళ్ళు, బాక్స్ పెట్టారు. ఇంకా చూడండి అసలు పాపం చెమటలు బట్టి తడిచిపోయారు పాపం. ఇంకా వీళ్ళు ఫ్యాన్స్ అవి ఏం పెట్టించలేదు, అంటే కొంచెం వర్క్ ఉంది. స్పెషల్ ఏంటి అంటే ఆ రోజు చందు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఇంకా ఆ రోజు చేసేద్దాము అన్నట్టు చేశారు. ఇంకా చిన్నవి ఒక 10 to 20% అయితే ఉంది వీళ్ళకి వర్క్. ఇంకా అది తర్వాత చేయించుకుని రావచ్చు, ఇంకా డిలే అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా చేసేసారనమాట. ఏదేమైనా కానీ వాళ్ళు చెప్తే తెలిసింది ఇంకా 20% ఇంకా వర్క్ ఉంది అని, లేకపోతే అసలు మనకు తెలియలేదు. అంత బాగుందనమాట. ఇటు సైడ్ వాష్ ఏరియా లాగా, బ్యాక్ సైడ్ వాష్ ఏరియా, ఇది మనం మళ్ళీ కారిడార్ లాగా సైడు వచ్చిందనమాట. ఇంకా పాపం ఫోటోగ్రాఫర్ కూడా చాలా ఇంట్రెస్ట్, అందరినీ మీరు దిగండి అని మరి పిలిచి ఫొటోస్ తీసి, ఫోటో దిగిన తర్వాత చూయించి చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. ఫైనల్గా ఇంకా ఇంటికి వెళ్ళిపోయి, మాకు పని ఉందని చెప్పాను కదండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని, శారీతో మనము కుదరదు కదండి కొంచెం సేపు అంటే అనుకోవచ్చు, కానీ నాకైనా బాగాలేదు కదా. ఇంకా ఇంటికి వెళ్ళి సారీ అది చేంజ్ చేసుకుని, నేను చేంజ్ చేసుకున్నా, మా హస్బెండ్ అయితే ఇంక చేంజ్ చేసుకోలేదు. ఇంకా పాపం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా కృష్ణ దగ్గరకు వచ్చేసాము. ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు వాటర్ వదిలేరు కదా, చూడడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు. దట్టు సాటర్డే కాబట్టి, వీకెండ్ కాబట్టి కొంచెం రష్ అయితే ఉంది. ఇంకా దాటుకుని ఇంకా స్లోగా మా హస్బెండ్ అయితే ఇంకా చిన్ను చూస్తానంటే ఇంకా ఆపారనమాట. ఇక్కడ ఇంకా ఆపి చిన్ను వాటర్ అది చూసింది. ఫుల్గా వాటర్ ఉంది. ఇప్పుడు ఈ రోజుకైతే అసలు వాటర్ లేదండి, మొత్తం ఎండిపోయింది. మా దగ్గర ఉన్న లంక అంతా అసలు ఒక్క డ్రాప్ కూడా లేదు, అంతా ఇసుక కనిపిస్తుంది. ఇంకా ఫుల్ వాటర్ వచ్చేసింది కదా. ఇంకా మీరు కూడా చూస్తారు ఒకసారి కృష్ణాని అని. ఇదివరకైతే మేము గోదావరి సైడ్ కాబట్టి గోదావరి చూడడానికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడేం కృష్ణ చూస్తున్నాం అనమాట. ఇంకా కృష్ణ దాటుకుంటూ వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ అంతా ఫుల్ టైర్డ్ అయిపోయామండి, అంటే మా హస్బెండ్ మేము. ఒకే రోజులో జర్నీ కదండి, ఇంకా వెళ్ళి రావడం అనేది అందులోకి బాగాలేదు కదా. ఇంకా చెప్పాను కదా కంపల్సరీ వెళ్ళాలి, వాళ్ళు ఫీల్ అవుతారు కంపల్సరీ, తెలిసిన వాళ్ళు బాగా ముందు నుంచి మనము వెళ్ళాలి అని అనుకున్నాం కదా, ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్నాము. ఫైనల్గా వెళ్ళాము. కానీ ఒకటే బాధ, చిన్న పని ఉండిపోయింది మాకు ఈవినింగ్. లేదు అని అంటే ఇంకా ఉండి పాపం వాళ్ళకి హెల్ప్ చేసి ఆ నైట్ అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రేయర్ చూసుకుని వద్దాం అనుకున్నాము. కానీ ఇంపార్టెంట్గా ఒక పని ఉండేసరికి, అది 6:30కి ఉండేసరికి మేము హడావిడిగా బయలుదేరాల్సి వచ్చింది. ఇంకా బయలుదేరేసేసి వచ్చి ఇంకా ఇంటికి వచ్చేసి రెస్ట్ అయితే తీసుకున్నాం. ఇదండి ఈ వీడియో.
నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇది ఖచ్చితంగా నేను హోమ్ టూర్ చేస్తాను, ఎందుకంటే మీ అందరికీ యూజ్ అవుతుందేమో అని చేస్తాను. ఓకే.